హలో ఆల్. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన కొన్ని పథకాలు చూశాను అనమాట. అందులో ఒకటి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. నా డౌట్ ఏంటంటే ఇప్పటికే మన రాష్ట్రం అప్పుల పాలైపోయింది అంటానే ఉన్నారు. మళ్ళీ వీళ్ళు కూడా ఉచిత పథకాలు ఇస్తున్నారు. అసలే ఆర్టీసీ లాసుల్లో ఉంది. ఇప్పుడు మీరు ఈ ఫ్రీ పథకం తీసుకురావడం వల్ల ఆర్టీసీ పూర్తిగా పతనం అయిపోతుంది. అసలు ఇప్పటిదాకా మన రాష్ట్రంలో మహిళలు ఎవరైనా మాకు బస్సుల్లో ప్రయాణించడానికి ఇబ్బందిగా ఉంది, మాకు ఉచిత బస్సు పథకం కల్పించండి అని చెప్పి ఎవరైనా అడిగారా? అసలే మన పక్క రాష్ట్రాల్లో ఏమవుతుందో చూస్తానే ఉన్నాం. ఆర్టీసీకి, ప్రభుత్వానికి దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. దీనివల్ల ప్రభుత్వ ఖజానా మీద భారం పడదంటారా? దీనివల్ల మన అప్పు పెరగడమే తప్పితే తగ్గడం ఉండదు. మరి అలాంటప్పుడు ఈ ఉచిత పథకాలు ఎందుకు? పక్క పార్టీ వాళ్ళు ఉచిత పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అంటూ ఉంటారు. మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.